సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అంటూ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యులు ఎంపికకు సెర్చ్ కమిటీ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. 6 గ్రూపులుగా ఉద్యోగాల విభజన, నిపుణుల కమిటీ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి అందజేత అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇవి ప్రతిపాదనలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మెయిన్గా మనం చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో 1995 డిసెంబర్ 14న ఇచ్చిన జియో నెంబర్ 275లో ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి అన్న నిబంధనలను తొలగించాలి. ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి. ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలను ప్రత్యేక స్టాఫ్తో తయారు చేసే వెబ్సైట్ ద్వారా, వెబ్ పోర్టల్ ద్వారా ఏపీపీఎస్సీకి అందచేయాలి. దీనికి సంబంధించి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రతి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను ఏటా మార్చి 1 నుంచి ఏప్రిల్ 30లోగా సంబంధిత కార్యదర్శులు పంపించాలి. కార్యదర్శులు మే 1 నుంచి జూలై 31లోగా ఆమోదం తెలపాలి. ఆన్లైన్ విధానం ద్వారా వివరాలను వెంటనే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 15లోగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసే చర్యలను అయితే తీసుకోవాలి. ప్రాథమికంగా ఈ అంశాన్ని అయితే చర్చించినట్లు సమాచారం. ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో థర్డ్ పార్టీల ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించాలి. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించి రాజస్థాన్ మాదిరిగానే అక్కడికక్కడే స్క్రీన్ పైన మార్కులు డిస్ప్లే చేసే విధానాన్ని అనుసరించాలి. యూపీఎస్సీ మాదిరిగా కమిషన్లో నియమించే సభ్యులు ఉత్తమ విద్యార్హత కలిగి ఉండాలి. చైర్మన్ సభ్యులు వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉండాలి. వ్యాసరూప ప్రశ్నలు ఒక్కొక్క నిపుణుడి నుంచి 2 కంటే ఎక్కువ మాత్రం తయారు చేయకూడదు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఆశలు ఫలించేనా అంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తారు. సన్నద్ధతకు సమయం కావాలంటూ అభ్యర్థులు కోరతారు. 1:100 చొప్పున ఉంటుందా లేదా 1:50తోనే సరిపెడతారనే దానిపై ఏపీపీఎస్సీ నిర్ణయమే కీలకం కానుంది. 1:50 చొప్పున అయితే 4496 మంది మెయిన్స్ రాసే అర్హత అయితే సాధిస్తారు. 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు తీవ్ర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందనేది వేచి చూడాలి. 16లోగా వివరాలు నమోదు చేయాలంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మీరైతే చెక్ చేయొచ్చు. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన తాజా వివరాలు. వేల టీచర్ పోస్టులను మాయం చేశారు. మేము రాగానే జియో నెంబర్ 117 ఎత్తివేస్తామని, ఏదైతే అప్రాంటిస్ విధానాన్ని రద్దు చేసి పూర్తి పే స్కేల్ అమలు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం జియో నెంబర్ 117ని తక్షణమే రద్దు చేసి ఏవైతే ప్రాథమిక పాఠశాల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిందో 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే ఉంచవలసిన అవసరం ఉంది. 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేసే ఈ జియో నెంబర్ 117 విధానం ఏదైతే ఉందో పూర్తిగా రద్దు చేసి వేలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. మండల పరిధిలోనే ఉపాధ్యాయుల సర్దుబాటు అంటూ ఉపాధ్యాయ సమస్య పరిష్కారానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ తెలిపారు. జియో నెంబర్ 117 రద్దు చేస్తామని గతంలో హామీ ఇచ్చామని, ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే జియో నెంబర్ 117 రద్దుకు సంబంధించిన చర్యలను అమలు చేయవలసిన అవసరం అయితే ఉంది. ఖాళీలన్నీ కూడా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. మెగా డిఎస్సిపై తొలి సంతకం జరిగిన నేపథ్యంలో 16,000కు పైగా ఏవైతే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మొదటి సంతకం జరిగిందో నవంబర్ 3వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి అఫీషియల్గా తేదీలను కూడా ప్రకటించిన నేపథ్యంలో నవంబర్ 3వ తారీఖున మెగా డిఎస్సి నోటిఫికేషన్ పడి తీరాల్సిందే. 2025 జూన్ నాటికి పోస్టింగ్లు ఇచ్చి ఉపాధ్యాయులందరినీ కూడా నియమించవలసిన అవసరం అయితే 100% ఉంది. ఈ జియో నెంబర్ 117 రద్దుపై లోకేష్ గారు తక్షణమే నిర్ణయాన్ని తీసుకుని ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో టెట్ డిఎస్సి లైవ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి.